హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. బద్ధకంగా ఉంటే ఇలా చేయండి. మిక్స్డ్ వెజిటేబుల్ కిచిడి అండి ఇది. చాలా టేస్ట్‌గా ఉంటది. మీ అందరూ కూడా ట్రై చేయండి. ఏదో ఒక గ్లాసు కొలతగా పెట్టుకోండి. గంట క్రితం నానబెట్టిన బియ్యం అండి అదే గ్లాస్‌తో పెసరపప్పు కూడా గంట క్రితం నానబెట్టింది. కనీసం ఒక అరగంట క్రితమైనా నానబెడితే మీకు చక్కగా ఉడికిద్ది. మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వాడ వాడుకోండి. ఇబ్బంది ఏం లేదు. నా దగ్గర గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి, బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలండి, అలాగే టమాటోలు, అలాగే ములక్కాయ ముక్కలు, వంకాయ ముక్కలు. వీటన్నింటిలో విటమిన్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటాయండి. ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు, సాంబార్ పొడి, ఆమ్చూర్ అండి ఇది మామిడికాయ పొడి, చింతపండుకు బదులుగా ఇది నేను వాడతానన్నమాట. మంచిది కూడానండి. కారం మీ రుచికి తగినంత. నీళ్ళు ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర, పప్పుకు కూడా అంతేనండి. మొత్తం 3 గ్లాసులు. ఇంకొక 2 గ్లాసులు కూరగాయలు ముక్కలు ఉడకటానికి పోసుకున్నాను. ఇంకొక గ్లాసు ఎక్స్ట్రా అయినా ఏం పర్వాలేదండి. ఇట్లా విజిల్ పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి మనం. ఒక 2 విజిల్స్ రానిచ్చి మా లోపల ఉన్న గ్యాస్ అంతా పోయే వరకు ఉండి నెమ్మదిగా కొంచెం అలా లూజ్ చేసుకొని మనం కుక్కర్ని ఓపెన్ చేసుకుందాము. చూసారా కరెక్ట్గా ఉడికిందండి. చాలా వెజిటేబుల్స్ వేసాం కాబట్టి మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. విటమిన్స్ అన్నీ దొరుకుతాయి మనకి. ఒక బౌల్ తింటే మనకి కావాల్సినంత ఆరోగ్యం ఉంటుందండి దీంట్లో. ఇప్పుడు పోపు వేసుకుందాము. తాలింపు దినుసులు ఇలా వేసేసుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బలండి, నల్లకొట్టిన వెల్లుల్లి రెబ్బలు ఇట్లా వేసుకోవాలి. ఎక్కువగా మాడిపోకుండా మనం సిమ్లోనే పెట్టుకొని చేసుకుందాము. ఇప్పుడు గుండు మిరపకాయలు అంటారు. ఎండుమిరపకాయలాగానే ఉంటాయండి. కాకపోతే సాంబార్లో వేసుకుంటారు, చాలా బాగుంటాయి. ఇలా చూస్తానికి కూడా బాగుంటాయి అన్నమాట యూజ్ చేసుకుంటే. కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నాను. మాడనివ్వకూడదండి. వీటిలో ఉన్న వాల్యూస్ పోతాయి. మాడకుండా చక్కగా సిమ్లోనే పెట్టి మనం తాలింపుని ఎప్పుడైనా హైలో పెట్టకూడదు. సిమ్లోనే పెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకండి ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కోసుకున్నవి. ఇవన్నీ మనం పప్పులో వేసుకుంటేనండి మెత్తగా అయిపోయి మనకి కనిపించవు అన్నమాట. అందుకని ఇలా పోపులో వేసుకుంటే చక్కగా మనం తినేటప్పుడు మనకి అన్నీ రుచిగా తగులుతూ ఉంటాయి, చక్కగా కనిపిస్తాయి అన్నమాట. మాడకుండా చక్కగా తిప్పుకోవాలండి. ఇంట్లో అప్పుడప్పుడు బద్ధకం అనిపిస్తుంది, ఒకసారి ఏమీ తోయదు. అలాంటప్పుడు ఇలాంటి వెరైటీ చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే చాలా హ్యాపీగా తింటారండి. వారానికి ఒకసారి అన్ని వెజిటేబుల్స్తో ఇలా కుక్ చేసుకోవటం మంచిదే. ఇదిగోండి, ఇది ఇంగువ. ఇది కడుపు ఉబ్బరము, గ్యాస్ ట్రబుల్స్ అలా ఉంటే కనుక తగ్గిద్ది అనమాట. పోపులో ఇది ఒక అర చెంచాగా వేస్తున్నాను. చక్కగా ఇలా కలిపెట్టుకొని ఏమాత్రం మాడకుండా మనం చక్కగా కలిపెట్టుకోవాలండి. చక్కగా మొత్తం ఇట్లా మనకు కావాల్సినంత వరకు లైట్గా దోరగా వేపుకోవాలి. మాడిపోయి కలర్ చేంజ్ అయితే బాగోదు.
మనం ఇట్లా మిక్స్డ్ వెజిటేబుల్ని కిచిడీని పక్కన పెట్టుకొని పైనుంచి మనం పోపు పెట్టుకున్న మిశ్రమాన్ని ఇట్లా యాడ్ చేసుకోవాలండి. చూసారా, ఏమాత్రం మాడలేదు, మనకి కావలసినంత వరకు కుక్ అయింది. ఇలా చక్కగా యాడ్ చేసుకోవటమేనండి. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, దీన్ని ఇప్పుడు మనం అరటి ఆకులో వడ్డించుకుందాము. ఇదిగోండి, ఇట్లా చక్కగా 4 అప్పడాలు పెట్టుకొని కొంచెం నెయ్యి పైనుంచి అట్లా యాడ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి మాట. ప్రతిరోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పేవారు మన స్నేహితులు. అలాంటి వారు మీ మీ జీవితంలో కూడా ఉండే ఉంటారు. వారికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.